హాయ్ గాయ్స్, ఇవాళ మనం వచ్చేసాం ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, గోవా. ఇవాళ మనం స్టేజ్ 1 స్టార్ట్ చేస్తున్నామండి. ఈ వీడియోలో మనం చాలా కబుర్లు మాట్లాడుకుంటున్నామండి. ఎందుకంటే గోవా వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైమే. చాలా ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. మీరు ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్తున్నా, ఫ్రెండ్స్ వెళ్తున్నా, పిల్లలు ఉన్నారే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఉన్నా సరే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. ఫస్ట్ మేము వెళ్ళింది మడగావాలోని కోలా బీచ్కి అండి. అక్కడికి మేము 6కి అలా బయలుదేరాము. మేము వెళ్ళలోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది. మేము వెళ్ళగానే మా ఆయన అక్కడ క్యాబ్స్ అవి అమ్ముతుంటే తీసుకొని వచ్చారండి, పిల్లల కోసం మా కోసం. అక్కడ ఏంటంటే మనకు రూమ్స్ అవి బాగున్నాయండి. అంటే మనం స్నానం చేసిన తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, బీచ్లో అంతా స్నానం చేసి ఉంటాము, ఉప్పు అంతా అయిపోయి ఉంటుంది. బట్ అక్కడ బాగుందండి, రూమ్స్ అవి ఉన్నాయి. అండ్ మీరు హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు. పర్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారండి. మేము ఫస్ట్ ముందు అవన్నీ చెక్ చేసుకొని వాటర్లో దిగాము, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మా పిల్లలకు కూడా ఇదే ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే జస్ట్ 1 ఇయర్ అంతే, అయినా సరే ఏది ప్రాబ్లం అవ్వలేదండి మాకు. అన్ని దగ్గర కూడా బాగా పిల్లలు మాకు సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఎక్కడ మాకు సతాయించలేదు, వాళ్ళంతటి వాళ్ళు ఆడుకున్నారు, మేము ఎంజాయ్ చేసాం పిల్లలతో కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా వాళ్ళతో పాటు పిల్లలు అయిపోయామండి. యాక్చువల్లీ వాళ్ళకంటే ఎంజాయ్ మేమే ఎక్కువ చేసాము. అండ్ మా ఆయన చూడండి, ఇసుక గూళ్ళు అవి కట్టారు ఆయన. మా వాడేమో వాడిని ఎప్పుడెప్పుడు పడగొడదామా అని చూస్తున్నాడు. వాడికి అదే ఒక హ్యాపీనెస్. మేము ఏది వద్దంటే అది చేయటంలో పిల్లలందరూ ఫస్ట్ అండి. అందులోనూ మా వాడు స్పెషల్లీ ఎక్కువ ఏది వద్దంటే అదే చేయడానికి వెళ్తాడు. పడగొట్టడం, వాడికి ఏదైనా పడేయటం, పడగొట్టడం అంటే చాలా ఇష్టం. అస్సలు టైమే తెలియలేదండి ఈ బీచ్లో. బీచ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కువ క్రౌడ్ కూడా లేదండి. మీరు బాగా ఎంజాయ్ చేయాలి పిల్లలతోటి అంటే ఈ బీచ్ మాత్రం మిస్ చేయకండి. ఆ బాగా బీచ్ అవన్నీ చెప్తారు కానీ చాలా క్రౌడ్ ఉంటుందండి, మనకు పీస్ఫుల్గా అనిపించదు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ స్విమ్ చేసేటప్పుడు కూడా ఏది ప్రాబ్లంగా అంత అనిపించదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా గర్ల్స్ గ్యాంగ్ అందరం కలిసి ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకున్నామండి. అక్కడి గవ్వలన్నీ బాగున్నాయండి, బీచ్లోనే శాండ్లోనే కలిసిపోయాయి, కానీ చాలా బాగుంది అక్కడ. మేము వెళ్ళేటప్పటికి చాలా రష్ ఉందండి గోవా మొత్తము. చాలా అంటే అప్పుడు కంటిన్యూస్గా 3-4 హాలిడేస్ వచ్చాయండి, గవర్నమెంట్ హాలిడేస్. దానివల్ల హెవీ అంటే హెవీ ట్రాఫిక్గా ఉన్నిందనమాట. జస్ట్ 1 ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళటానికి మాకు జస్ట్ 8 కిలోమీటర్స్ ఉన్నా సరే 1.5 అవర్ పైనే పట్టిందండి. సో బెటర్ మీరు వీక్ డేస్లో ప్లాన్ చేసుకున్నారంటే చాలా మంచిదండి, క్రౌడ్ కూడా ఉండదు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే రూమ్స్ రేట్ అన్నీ తక్కువగా ఉంటాయి. అండ్ మళ్ళీ మీకు వాటర్ యాక్టివిటీస్ చేయాలన్నా ఆ టైంలో చాలా తక్కువగా తీసుకుంటారండి. ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకున్నామండి. మాకు వెరీ మెమరబుల్ ఇది. లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము ఈ ట్రిప్ని అయితే. మీరు కూడా వెళ్ళారంటే ఇలాగే ఫీల్ అవుతారు. కంపల్సరీగా మిస్ చేసుకోవద్దండి, వెళ్ళండి గోవాకి. అసలు ఇక్కడ డ్రింక్ చేస్తారు అనే థాట్సే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళదండి. వాళ్ళు డ్రింక్ చేయడంలో వాళ్ళు ఉంటారు, మన పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయడంలో మనం ఉంటాము. అక్కడ నుండి మేము నెక్స్ట్ వచ్చింది కలంగుట్ బీచ్కి అండి. అక్కడికి రాగానే నైట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే నా కళ్ళు చెదిరిపోయాయండి. అస్సలు లైట్స్ ఏంటి, ఆ చైర్స్ ఏంటి, అసలు మొత్తం అరేంజ్ చేశారండి. కంటిన్యూస్గా ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తము మొత్తం అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ మొత్తం అంతా ఇలా లైటింగ్ పెట్టారనమాట. మనం అక్కడే కూర్చొని హ్యాపీగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ, అక్కడే హోటల్స్లో మనం ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. డ్రింక్స్ ఉంటుంది, హుక్కా బాటిల్స్ ఉంటాయి, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళగానే ఫస్ట్ రూమ్స్ కోసమే వెతికామండి, బట్ అస్సలు రూమ్స్ ఖాళీగానే లేవు. ఎన్ని హోటల్స్ కనిపిస్తే అన్ని అడిగామండి, బట్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసాం, బట్ అస్సలు నో యూస్, అసలు రూమ్సే లేవు. మేము వెళ్ళింది జనవరి 24, 25, 26 అండి. సో ఆ టైంలో మాకు రూమ్స్ దొరకలేదు. లక్కీలీ మేము బెడ్షీట్స్ అవి తీసుకొని వెళ్ళామండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా చేసేది ఏమీ లేక మేము బీచ్లోనే పడుకున్నామండి. మీరు నమ్ముతారో లేదో, లిటరల్లీ మేము అక్కడే పడుకున్నాము. ఇందాక చూపించాను కదా, లైట్స్ మొత్తం 1 o'clock అన్నీ ఆఫ్ చేశారండి. దాని తర్వాత అసలు జనాలే లేరు, ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. 1 o'clock ఆఫ్ చేశారు, 2 o'clock తర్వాత ఎవ్వరు లేరు. మేము ఇదే ప్లేస్లోనే ఇలాగే కూర్చొని భోంచేసాము, అక్కడే పడుకున్నాం. ఇంకా ఆ టైంలో అసలు ఎలా ఉందంటే ఒక్కరు కూడా లేరండి. చాలా డేంజర్ నిజానికి ఇది. బట్ మా ఆయన పడుకోనే లేదండి, మా కాపలాగా ఉండిపోయారు, అసలు నిద్ర చేయలేదు.
కానీ ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అలాగ పడుకొని పైన చుక్కలు చూస్తూ, ఎదురుగా వేవ్స్ వింటూ ఎంత బాగుండిందంటే అసలు లైఫ్‌లో మర్చిపోలేము ఇది కూడా. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎంత రూమ్‌లో పడుకుంటే మాత్రం ఇలాంటి ఫీలింగ్ వస్తది చెప్పండి. అండ్ మేము నెక్స్ట్ డే వాటర్ యాక్టివిటీస్ చేద్దామని అనుకున్నామండి. ఎవరు ముందే బుక్ చేసుకోకండి, వేస్ట్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు కంపల్సరీగా మీ దగ్గరకు వచ్చి అడుగుతారండి. వాటర్ యాక్టివిటీస్ చేస్తారా? ఏంటి కావాలా అని. మేము పర్ పర్సన్‌కి 1500 అని మాట్లాడుకున్నామండి. మార్నింగ్ వెళ్తాము, ఈవినింగ్ వస్తామన్నమాట. ఇక్కడ మనకు డే 2 స్టార్ట్ అవుతుందండి.